ఇరిగేషన్ సెక్టార్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఆంధ్ర ప్రజల జీవనాడిగా పేరున్న పోలవరం కలను సాకారం చేయడం కూడా మా తొలి ప్రాధాన్యాల్లో ఉంది అని ఇటీవలే అమరావతి వేదికగా మాటిచ్చి వెళ్లారు ప్రధాని మోదీ. ఒట్టి మాటలు చెప్పడం కాదు, గట్టి మేలు కూడా తలపెడతామని భరోసా ఇస్తూ ఆ మేరకు పోలవరం నిర్మాణంపై కేంద్రం నుంచి క్రియాశీలక అడుగులు పడుతున్నాయి. 3 పొరుగు రాష్ట్రాలతో పంచాయతీతో పాటు అనేక సమస్యలున్న పోలవరం ప్రాజెక్టుకు ఇక అడ్డే ఉండబోదన్న భరోసాలు ఇస్తున్నారు ప్రధాని మోదీ. हमारा लक्ष्य है कि हर खेत को पानी मिले, किसानों को पानी की दिक्कत ना हो। यहां नई सरकार बनने के बाद पोलवरम प्रोजेक्ट में भी नई गति आई है। आंध्र प्रदेश के लाखों करोड़ों लोगों का इस प्रोजेक्ट से जीवन बदलने वाला है। पोलवरम प्रोजेक्ट तेजी से पूरा हो, इसके लिए केंद्र के एनडीए सरकार से राज्य सरकार को पूरी मदद दी जा रही है. ప్రతి పొలానికి నీరందించడం, రైతన్నకు సాగు సమస్యలు రాకుండా చూడడం ఇదే మా లక్ష్యం అంటూ పోలవరం ప్రాజెక్టుపై స్పష్టతనిచ్చారు ప్రధాని మోదీ. అందులో భాగమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రధాని మోదీ తొలిసారి నిర్వహించబోయే విస్తృత స్థాయి సమీక్ష. ముహూర్తం ఈ నెల 28వ తేదీ. దశాబ్దాలుగా ఆగుతూ సాగుతూ నిర్మాణ బడ్జెట్ అంతకంతకు పెరిగిపోతూ ప్రభుత్వాలు మారినా సాకారం కాని కలగానే మిగిలిపోతోంది పోలవరం ప్రాజెక్టు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరగానే పోలవరం ప్రాజెక్టు పాజిబిలిటీ లెవెల్స్ పూర్తిగా మారిపోయాయి. పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని దాదాపు చేతులెత్తేసిందంటూ గత ప్రభుత్వాన్ని తిట్టిపోస్తోన్న ప్రస్తుత ప్రభుత్వం నిర్దిష్ట గడువును నిర్దేశించుకొని ఆ దిశగా ముందుకెళ్తోంది. టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప 27 జూన్కే పూర్తి చేయమన్నాం. జూన్ కాకుండా ఏప్రిల్కే. ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే అంత మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ బలమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది. అదర్వైజ్ పూర్తి చేస్తాం. 600 గోదావరి పుష్కరాల్లోగా పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి. ఇది కూటమి సర్కార్ సంకల్పం. రాష్ట్రంలో ఎన్డీఏ, కేంద్రంలో ఎన్డీఏ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డేది అని ఇక్కడి ప్రజానీకం కూడా ఆశావాదంతో ఉంది. కానీ పోలవరానికి మోక్షం కలగాలంటే ప్రయాణించాల్సిన దూరం మాత్రం చాలానే ఉంది. పెండింగ్ లోనే ఉన్న R&R సమస్యలు, సందిగ్ధంగానే ఉన్న పోలవరం ఎత్తు వివాదం, పొరుగు రాష్ట్రాలతో ఎడతెగని ఇబ్బందులు, కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం, పెరిగిన అంచనా వ్యయం, సరితూగని బడ్జెట్ కేటాయింపులు అన్నీ కూడా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న సమస్యలే. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతూ రావడానికి కారణం ఏంటంటే ఇరుగు పొరుగునున్నటువంటి 3 రాష్ట్రాల నుండి వస్తున్న అభ్యంతరాలు. మొదటిగా తెలంగాణ విషయం గురించి మాట్లాడుకుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బ్యాక్ వాటర్ వల్ల తమ ప్రాంతాలు ముంపుకి గురవుతాయి అనేది తెలంగాణ యొక్క తొలి అభ్యంతరం. ఇప్పటికే తెలంగాణకి అసలు ఎంత ముప్పు పొంచి ఉంది తేల్చాలని ఐఐటి హైదరాబాద్ నిపుణులకి ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రీసెంట్గా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తెలంగాణ అధికారులతో చర్చించారు. ఈ ప్రాజెక్టు యొక్క పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎంత, బ్యాక్ వాటర్ ప్రభావం ఎంత, దీనిపై చర్చించారు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ కేంద్రానికి ఒక లేఖ రాసింది ఈ ప్రాజెక్టుని నిలిపేయాలని. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్ కూడా ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంపు భయం పొంచి ఉంది అనే ఆందోళన ఉంది. ఒడిశాలో అయితే ఈ ప్రాజెక్టు దుమారమే రేపుతోంది. ఒడిశాలోని చాలా గ్రామాలు మునిగిపోతాయని చెప్పి రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించి ఈ ప్రాజెక్టుని అంగీకరించొద్దు అని అక్కడ ప్రతిపక్షాలు ఇప్పటికే బీజేపీ మీద కోపంగా ఉన్నాయి. పోలవరం డ్యాం ఎత్తుపై కూడా వివాదం నడుస్తోంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యాన్ని 45 మీటర్ల నుంచి 41.5 మీటర్లకు తగ్గించడం పట్ల ప్రభుత్వంపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఏ ప్రాజెక్టుకైనా నిర్మాణ వ్యయంతో పాటు పునరావాసానికయ్యే ఖర్చు పెద్ద సమస్య. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 38,000 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాల్సింది. ఇప్పటికే 14,000 కుటుంబాలకు చెల్లింపులు జరిగినట్లు ప్రభుత్వం చెప్తోంది. మిగతా R&R ప్యాకేజీకి నిధుల సమస్య వెంటాడుతోంది. నిజానికి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తానే ప్రాజెక్టును నిర్మించి ఏపీకి ఇవ్వాల్సింది. 2014 ఎన్నికల్లో సీఎంగా పదవిని చేపట్టిన చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని, కేంద్రం సహకరించాలని కోరారు. నీతి ఆయోగ్ కూడా ఓకే అనడంతో నిధులు కేంద్రం ఇచ్చేలా, నిర్మాణం రాష్ట్రం చేపట్టేలా ఒప్పందం కుదిరింది. 2014 నుంచి 2019 దాకా ప్రాజెక్టు పనులు 72% మేర పూర్తయినట్లు ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. 2019 తర్వాత పనులు నెమ్మదించినట్లు ఆరోపణలున్నాయి. 2027లోగా పోలవరం పూర్తవ్వాలంటే ఇప్పుడున్న ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలి. అందుకోసమే 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సింగిల్ స్ట్రోక్ తో పోలవరానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఏపీ అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు ఎంత కీలకమనే విషయాన్ని గట్టిగా చెప్పి పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని చంద్రబాబు ఒప్పించే అవకాశం ఉంది. పోలవరానికి ఇకపై అడ్డంకులే రాకుండా పక్కా వ్యూహం కోసం స్వయంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగడం పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుకు కీలక పరిణామం.